నిజం చెప్పాలంటే బాధతో చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్రాపర్ ప్రొడ్యూసర్స్ లేకుండా పోయారు మన ఇండస్ట్రీలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి, బడ్జెట్ కావచ్చు, వేరే రీజన్స్ కావచ్చు. సో ఈ పర్టిక్యులర్ కంపెనీ పెట్టడానికి రీజన్ సినిమాలు తీయటానికి. మెయిన్ ఫిల్మ్ హబ్ అని పిలిచేది బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ సినిమా హబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ప్రపంచాన్ని మా చిన్న ప్రపంచానికి తీసుకొస్తాం. ఈ చిన్న ప్రపంచాన్ని మొత్తం ప్రపంచం చూస్తుంది. ఆ ప్రపంచాన్ని దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎలివేట్ చేయాలి అనేది ఒక మోటివ్. అయితే దాని మోటివ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, జగపతి బాబు గారు సోన్సో రాజప్రసాద్ గారు అబ్బాయి అయ్యింది. నేనే ఒక 8 months స్ట్రగుల్ అయ్యాను ఇండస్ట్రీలోకి రావడానికి. ఎందుకంటే అప్పుడు నేను వచ్చేటప్పుడు అమ్మకి నాన్నగారికి ఇద్దరికి ఇష్టం లేదు సినిమాల్లోకి రావటం. ఎలా చేయాలి అంటే ఒక ప్యాషన్ పుట్టినప్పుడు, అది సినిమా కావచ్చు, వేరే ప్రొఫెషన్ కావచ్చు, వాట్ ఎవర్, అది ఒక కల్లాగా మిగిలిపోకూడదు, అది నిజం కావాలి అనేది నేను ఎంతో ఫీల్ అయ్యి నేను నేర్చిన రోజులు చాలా ఉన్నాయి. అలా బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు. బట్ ఇది ఒక ఫోర్ట్రెస్. దీనికి ఎంటర్ అవటం ఎలా, దీంట్లోకి రావటం ఎలా అనేది నిజంగా చాలామందికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బయట ఉన్నప్పుడు చాలామంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.